ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక నిన్న ఏదైతే టాస్క్ జరిగిందో ఆ టాస్క్‌లో భాగంగా ఇమ్మాన్యుయల్‌ని తప్పుపడుతుంది శ్రీజ. ఇంకా సంచాలక్‌గా "నువ్వు రాము రాతో చాలా వరస్ట్‌గా చేశారు. ఎందుకంటే మీకు సంచాలక్‌గా అనవసరంగా బిగ్ బాస్ అప్పగించారు. అదే నాలాంటి వాళ్ళకి ఇస్తే నేను సూపర్‌గా ఆడేదాన్ని" అంటూ ఇమ్మాన్యుయల్‌ని తప్పుపడుతుంది. పైగా "ఈరోజు మేము టాస్క్ అంతా కోల్పోయాము అంటే అది కేవలం మీ వల్లే" అంటూ ఇమ్మాన్యుయల్ తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే ఇమ్మాన్యుయల్ కూడా గట్టిగా ఇచ్చుకున్నాడనే చెప్పాలి శ్రీజకి. అది కూడా గోబు పగలగొట్టేలా కౌంటరమ్మ. "శ్రీజ, నువ్వు ప్రియా సంచాలక్‌గా చేసినప్పుడు ఎంత బాగా చేశారనేది నేను చూశాను. నేను తప్పు చేస్తున్నానా, తప్పు చేస్తున్నారా అంటే ఏదైనా బెలూన్ టాస్క్ ఉందో ఆ టాస్క్‌లో అప్పటికి చెప్తున్నాను. మీరు నన్ను పట్టించుకోలేదు. అక్కడ రీతు ఏదో స్ట్రాటజీ యూజ్ చేసి బెలూన్ ఇలా పెట్టిందన్న రాము రాథోడ్ మీద విరుచుకుపడ్డది. బిగ్ బాస్ కలెక్ట్ చేసుకుని మీరందరూ ఇది చేశారు అని చెప్తేనే తప్ప రాము రాథోడ్ కరెక్ట్ అని నాకు అనిపించలేదు. అయినా తప్పు చేసింది మేము కాదు మీరు. స్ట్రాటజీతో ఆడితే ఓకే, కానీ అతి తెలివితో వాడేసుకుని మళ్ళీ మా మీద నిందలేయటం ఎందుకు అంటే, మరి మేము తప్పు చేస్తున్నామని తెలిసి మీరు అప్పుడే ఆపాలి కదా గేమ్‌ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఇసుక టాస్క్ జరిగిందో అప్పుడు పవన్ కళ్యాణ్‌ని మీరు ఎలా బాడీ ముందు పెట్టుతున్నారంటే, నువ్వేం చేసావు అందరికీ భరణి అలాగే డెమాన్ పవన్‌కి ఫేవరిజం చేస్తున్నారని, అలాగే పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నామని అన్నావు. అలాంటప్పుడు నేనెందుకు చెప్తాను? అందుకే ఏది జరగాలో అదే జరుగుద్దని కామ్‌గా కూర్చున్నాను. అప్పటికే నేను చెప్తున్నాను కదా! నువ్వు వినకపోతే నేనేం చేస్తాను? నీ స్ట్రాటజీ పని చేయకపోతే నువ్వు నా మీద నిందలేయకు అంటే ఏదేమైనా అనుకోండి ఇమాన్యుయల్ గారు. మీరైతే సంచాలక్‌గా ది వరస్ట్ చేశారు అంటూ శ్రీజ పాపం ఇమాన్యుయల్ ముఖం మీదే కుండ పగలగొట్టినట్టుగా మాట్లాడింది. ఇక పక్కనే ఉన్న దివ్య కలగజేసుకుని, "అమ్మ శ్రీజ, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నీ స్ట్రాటజీ అక్కడ యూజ్ అవ్వలేదు కాబట్టి నువ్వు అతన్ని అంటున్నావు. అదే నీ స్ట్రాటజీ యూజ్ అయ్యుంటే నువ్వు ఆయన్ని అంటావా?" ఏదేమైనా సరే సంచాలక్‌గా ఆయన చెప్తున్నప్పటికీ ఆయన మాటకి ఎక్కడా వాల్యూ లేదంటూ శ్రీజకి దివ్య ఇచ్చి పడేసుకుందనే. మరి మొత్తానికి మీరేమంటారనేది శ్రీజది తప్ప, హిమానియల్‌ది తప్ప అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.